హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య వ్లాగ్స్ ఫ్రమ్ యూరోప్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి మా పాప 8th మంత్ రొటీన్ అండి. అప్పుడే 7th ఎండ్ అయ్యి 8thలోకి వచ్చింది. సో ఈ రొటీన్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. మార్నింగ్ లేవగానే ఇంకా బాబు ఇంకా పాప ఆడుకుంటున్నారు, ఫుల్ ఆటల్లో ఉన్నారు. అండ్ ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ ఇస్తానండి. నేను ఆల్రెడీ మా పాపకి మార్నింగే బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేస్తాను కాబట్టి సెపరేట్గా ఇంకా నేను మార్నింగ్ మిల్క్ అయితే ఏమి ఇవ్వట్లేదు. సో ఇక్కడైతే ఇప్పుడు ఈరోజు ఓట్స్ అయితే ఇస్తున్నాను. ఓట్స్ కూడా నేను ఫస్ట్ టైం అండి ఇవాళ స్టార్ట్ చేయడం. అందుకే ఏంటంటే నేను క్వాంటిటీ కూడా చూసుకుని ఇస్తున్నాను. అంటే స్టార్టింగ్ కదా, తను ఎలా తింటుందో తెలియదు కాబట్టి సో కొంచెం ఓట్స్ వన్ స్పూన్ అలా వేసి చూసుకున్నాను. నేను కన్సిస్టెన్సీ కూడా కొంచెం లూజ్గానే చేశాను. ఫస్ట్ టైం కాబట్టి ఎలా ఉంటుందో తెలీదు. సో నేను ఇవి పౌడర్స్ అన్నీ కూడా చేసుకున్నాను. ముందు వీడియోలో పోస్ట్ చేస్తాను చూడండి. అండ్ ఇందులో స్వీట్నెస్ కూడా అయితే నేను బనానా వేస్తున్నాను. కావాలంటే మీరు ఏంటంటే యాపిల్ కూడా వేసుకోవచ్చు. యాపిల్ ఇంకా ఓట్స్ చాలా బాగుంటుంది కాంబినేషన్. అండ్ కావాలంటే మీరు అవి ఏమి వద్దు ఫ్రూట్ అంటే ఫార్ములా మిల్క్ కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు. కానీ స్వీట్నెస్ కోసం అయితే ఇలా ఇస్తాను. కొంతమంది డేట్స్ కూడా ఇస్తారు. నేను ఇంకా డేట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయలేదండి, నట్స్ అవి. సో ఇంకా స్టార్టింగ్ 7th మంత్ 8th మంత్ కాబట్టి మైల్డ్గానే పెడుతున్నాను. నట్స్ అవి కూడా డైజెషన్ అవ్వని అవి ఏం పెట్టట్లేదు. తను ఆల్రెడీ బనానా ప్యూరీ తినేసి ఉంది కాబట్టి నేను ఓట్స్లో బనానా ప్యూరీ కలిపేసి ఇస్తున్నాను అనమాట. మీరు ఏ ఫ్రూట్ అయినా ఇవ్వచ్చు, అది మీ చాయిస్. అండ్ సీజనల్ ఫ్రూట్స్ అయితే ఇంకా మంచిది, లైక్ మ్యాంగో కానీ ఇంకా పప్పాయ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. నేనైతే తనకి ఇలా ఫీడ్ చేస్తున్నాను కూర్చోబెట్టి. యూజువల్లీ అయితే ఫీడింగ్ చైర్ ఉంటుంది, ఇంకా తను ఇంకా కూర్చోవట్లేదు. అంటే ప్రాపర్గా ఇంకా లేదండి, కొంచెం ఇలా పడిపోతూ ఉంటుందన్నమాట. మామూలుగా నేనైతే వేరే చైర్లో వేస్తాను, కానీ కూర్చోబెట్టి కూడా అలవాటు చేస్తూ ఉంటాను అనమాట. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కాసేపు తను ఆడుకుంటూ ఉంటుంది, లేదంటే ఏదైనా సాంగ్స్ పెడతాను గూగుల్లో, లేదంటే నేను పాడుతూ ఉంటాను, లేదంటే వాళ్ళ బ్రదర్ ఉంటాడు కాబట్టి మోస్ట్లీ తను ఉంటే, తను స్కూల్కి వెళ్ళకపోతే తనతోనే చాలా టైంపాస్ అయిపోతుంది. ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటారు అనమాట ఇద్దరు. సో నాకు కూడా కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట. ఏదైనా పని చేసుకున్నా వియాన్ చూసుకుంటాడులే అని చెప్పేసి ఉంటుంది. సో స్లోగా క్రాలింగ్ అయితే స్టార్ట్ చేసిందండి. మోకాల మీద ఫుల్గా అయితే స్టార్ట్ చేయలేదు ఇంకా, అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవట్లేదు, వచ్చింది కానీ స్లోగా వస్తుంది అనమాట. సో ఇలాగైతే మార్నింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాసేపు అయిన తర్వాత తను ఒకవేళ ఆకలిస్తుందంటే కనుక నేను అప్పుడు ఒక ఫార్ములా ఫీడింగ్ ఇస్తాను. అది కూడా ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసింది కాబట్టి 60 కానీ 90 కానీ ఇస్తాను. అది హంగర్ లెవెల్ బట్టి చూసుకోవాలి మీరు. మీ పాప ఎంత హంగర్గా ఉంది, ఒకవేళ బ్రేక్ఫాస్ట్ సరిగా చేయలేదంటే కొంచెం ఎక్కువ ఇవ్వండి, లేదంటే తక్కువ ఇవ్వండి. అండ్ కాసేపు మిల్క్ కొంచెం తాగిన తర్వాత అండ్ ఇలా బుక్స్ రీడింగ్ అయితే చేపిస్తానండి. ఇలాంటి బుక్స్ అయితే తనకు చాలా ఇష్టము, లైక్ సెన్సరీ బుక్స్ అంటారు కదా అవి అనమాట. టెక్స్చర్ అవి కూడా ఫీల్ అవుతారు పిల్లలు, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇవైతే నేను లైబ్రరీలో అవి తీసుకుంటాను బుక్స్. స్పెషల్గా అయితే ఏమి కొననండి బుక్స్, ఎందుకంటే మాకు పక్కనే లైబ్రరీ కాబట్టి చాలా బుక్స్ ఉంటాయి పిల్లలకి. కొనడం అయితే మనం అవి ఉంచుకోవాలి, ఇవైతే రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ కొత్త బుక్స్ తెచ్చుకోవచ్చు కదా. అందుకే ఎక్కువ నేను లైబ్రరీ అయితే ప్రిఫర్ చేస్తాను. అన్వికి ఈ బుక్ అంటే చాలా ఇష్టము, ఎందుకో చాలా బాగా ఆడుతుంది ఈ బుక్తో. ఇలాంటివే కాకుండా మీకు సౌండ్స్ వచ్చే బుక్స్ కానీ, లేదంటే ఇలాంటి సెన్సరీ బుక్స్ కానీ పిల్లలు తీసుకుంటే కాసేపు వాళ్ళు ఎంగేజ్ అవుతారు. అండ్ బుక్ రీడింగ్ అనేది కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది. వాళ్ళు చూసినా చూడకపోయినా స్లోగా మీరు ఏంటంటే రీడ్ చేస్తూ ఉండాలి గట్టిగా, లేదంటే సౌండ్స్ చేస్తూ ఉండాలి. యానిమల్స్ కానీ, లేదంటే ఏదన్నా సౌండ్స్ వాళ్ళు ఈ ఆ టైంలో పిల్లలు ఏంటంటే సౌండ్స్కి బాగా అట్రాక్ట్ అవుతారనమాట. లేదంటే ఇలా టెక్స్చర్ బుక్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. సో నేనైతే ఇవి చూపిస్తాను మా పాపకి. అండ్ మా బాబుకి కూడా బుక్స్ అన్నీ లైబ్రరీలో తీసుకుంటానండి. సో వెళ్ళినప్పుడు ఇంక మా పాపకు కూడా తీసుకుంటూ ఉంటాను అనమాట. సో ఇలాగా తనకైతే కాసేపు మార్నింగ్ టైం ఇలా కాసేపు నేనైతే రొటీన్ చేస్తాను. రోజు ఇదే రొటీన్ ఉంటుంది అనుకోకండి. మా బాబు స్కూల్కి వెళ్తే ఒకలా ఉంటుంది, ఇంట్లో వెళ్తే ఒకలా ఉంటుంది. సో ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే రిలాక్స్డ్గా ఉంటాం కదా, సో అందుకే ఫ్రీగా ఉన్నప్పుడు ఇలా చేపిస్తూ ఉంటాను అనమాట. తర్వాత కాసేపటికి తను పడుకుంటూ ఉంటుంది. ఆల్రెడీ నేను ఫార్ములా మిల్క్ ఇచ్చాను కాబట్టి తను ఏంటంటే ఇలా భుజం మీద వేసుకుంటే పడుకుని పోతుంది. తర్వాత నేను ఏంటంటే ఇలా కాట్లో వేస్తానండి, ఎందుకంటే బెడ్ సేఫ్ కాదు కదా, ఇప్పుడే పాకుతుంది కింద పడిపోతుందని నాకు టెన్షన్ వస్తుంది. అందుకే ఇలాగ కాట్లోనే బోర్లా పడుకోబెడతాను. అండ్ బెడ్రూమ్లో అయితే కర్టెన్స్ అవి వేసేసి ఇంకా కాట్లో అయితే వేస్తాను అనమాట దగ్గరికి. అండ్ కాట్ కూడా ఇది స్టేజెస్ ఉంటుందండి. ఇది దీనికన్నా కొంచెం పైకి లెవెల్ ఉంటుంది. అది కాకుండా కింద లెవెల్లో పెడితే మీరు వాళ్ళు పైకి లేచి నుంచున్నా సరే కింద పడతారని టెన్షన్ అనుకుంటుంది. అండ్ కాసేపటికైతే లేస్తుంది. మా పాప స్లీపింగ్ అయితే చాలా తక్కువ అండి, చాలా తక్కువ పడుకుంటుంది. ఎక్కువ సేపు అయితే అస్సలు పడుకోదు. మ్యాక్సిమం
1 అవర్ అంతే, అంతకుమించి ఎక్కువ పడుకోదు. మినిమం అయితే ఇంక 30 మినిట్స్ అంట, అంతే. ఎక్కువ ఏమి ఉండదు, చాలా తక్కువ స్లీప్ అనమాట. లేస్తుంది మళ్ళీ కాసేపు, ఇదిగో లేచిన తర్వాత కొంచెం ఇలా క్రాకీగా ఉంటుంది. కానీ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కాబట్టి తను ఏదో చేస్తున్నాడు ఏంటి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వాళ్ళ ల్యాప్టాప్లో ఏదో క్లాస్ అటెండ్ అవుతున్నాడు. ఆ క్లాస్ అటెండ్ అవుతున్నాడని ఇంకా ల్యాప్టాప్ దగ్గరికి వెళ్ళిందనమాట. వస్తుంది కదా అని చెప్పి తనకేమో ఇలా బుక్ ఇచ్చి తను డైవర్ట్ చేస్తున్నాడు. సో ఇద్దరు పిల్లలు ఉంటే ఇదే యూజ్ ఏమో అనిపిస్తుంది నాకు. అంటే సెకండ్ వాళ్ళని అంత ఎలా ఎంగేజ్ చేయక్కర్లేదు కదా మనం, ఫస్ట్ వాళ్ళే ఎంగేజ్ చేస్తారు అండ్ వాళ్ళే ఆడిస్తారు. చాలా మనకు కొంచెం ఫ్రీ టైం కూడా దొరుకుతుంది ఏదైనా పని చేసుకోవడానికి. అండ్ ఇప్పుడు నేనైతే లంచ్కి వచ్చేసి క్యారెట్ ఇంకా పొటాటో అయితే చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా పీసెస్ కింద కట్ చేసుకుని నేనైతే ఇలాంటి స్టీమర్ ఒకటి యూస్ చేస్తాను. నా దగ్గర ఫిలిప్స్ స్టీమర్ ఒకటి ఉంది. ఇదైతే నాకు చాలా యూజ్ అయిందండి. అసలు స్టార్టింగ్లో ప్యూరిస్ పెడుతున్నప్పుడు అయితే నేను ఎక్కువ ఇదే యూజ్ చేసేదాన్ని. ఆల్మోస్ట్ ఇదే మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇంకా అది కూడా అలాగే పెట్టేదాన్ని అనమాట. చాలా మంచిది. అండ్ ఇందులో ఏంటంటే మీరు స్టీమ్ చేసుకోవచ్చు అండ్ అలాగే దాన్ని తిప్పితే బ్లెండ్ కూడా అవుతుంది. సో రెండు గిన్నెలు అవసరం లేదు మనకి, ఇలా పెట్టేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను రైస్ అండ్ దాల్ సెర్లాక్ చేసుకున్నాను. ఈ పౌడర్స్ రెసిపీస్ అన్నీ నేను ముందు వీడియోలో పోస్ట్ చేసే ఉన్నాను, మీరు కావాలంటే చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ అనేది మనము జస్ట్ ఇంకా చిన్నపిల్లలే కాబట్టి ఎక్కువ తినరు. అందులో నేను వెజిటేబుల్ కూడా మిక్స్ చేస్తాను, 2 వెజిటేబుల్స్. సో అందుకే ఏంటంటే కొంచెమే వేసుకున్నానండి. కొంచెమే వేసుకుని ఇలా ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. మీరు ఏంటంటే స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే కుక్కర్లో పెట్టి కూడా చేసుకోవచ్చు. కానీ స్టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మంచిది కూడా హెల్త్కి. దాంట్లో ఉండేవన్నీ పోషకాలు అవి పోవు అంటారు. అందుకే నేను ఆ స్టీమర్ అనేది బాగా యూజ్ చేస్తాను. నేను వండుకుంటూ ఉంటే తను ఈ లోపల ఏంటంటే ఆడుకుంటూ ఉంటుంది. సో నాకేంటంటే పక్కనే కాబట్టి కిచెన్, తను అలా ఆడుకుంటూ ఉంటుంది. నేను స్లోగా తను ఏంటంటే పట్టుకుని లేవడం అనేది కూడా స్టార్ట్ చేస్తుందండి. నేను ఏంటంటే చూస్తూ ఉంటాను అండ్ నా చేతిలో ఫోన్ ఉంటే క్యాప్చర్ చేస్తూ ఉంటాను అనమాట ఇలాగా. అండ్ ఈ కన్సిస్టెన్సీ అనేది కూడా మీరు మీ పిల్లల్ని బట్టి చూసుకోవాలి. కొంతమంది పిల్లలు థిక్గా తింటారు, కొంతమంది లూజ్గా తింటారు. ఐ మీన్ వాళ్ళకి దిగేలాగా, గొంతు దిగుతుంది అంటారు కదా, అలాగా. సో నేనైతే ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా చేసుకున్నాను. ఇప్పుడు మరీ ఎక్కువగా చేసుకుంటే దగ్గరికి అయిపోతుంది. అంటే ఈ టైంలో ఉన్నప్పుడు మీరు ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా ఇలా ఉంటుంది. అండ్ ఇందులోనే నేను రైస్ ఇంకా అది పొటాటో మ్యాష్ చేశాను కదండి, పొటాటో అండ్ క్యారెట్, అది కూడా కలిపేసి ఇలా పెడతాను. ఈ ఫుల్ బౌల్ తింటుంది అని నాకు నమ్మకం లేదు, బట్ ఏంటంటే ఎంత తింటారో తెలియదు కాబట్టి నేనైతే ఇలా కొంచెం క్వాంటిటీ అయితే తీసుకున్నాను. అండ్ మీరు మామూలుగా స్టీల్ బౌల్లో అయినా వేయచ్చు. నేను ఇలాగా వేరే సిల్వర్ బౌల్లో వేసానని కాదు, మీరు ఏ బౌల్లో కావాలంటే ఆ బౌల్లో వేసి పెట్టచ్చు పిల్లలకి. అండ్ చూసారు కదా, నేనైతే ఇలాంటిది ఫీడింగ్ చైర్ అయితే ఇలాంటివి తీసుకున్నాను, స్వింగ్. తర్వాత ఇంకా హై చైర్ అయితే స్టార్ట్ చేస్తాను. అండ్ కాసేపు లంచ్ అయిపోయిన తర్వాత తను ఆడుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే క్లైమేట్ కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి నేను మార్నింగే అయితే స్నానం చేయించానండి. కాసేపు అయిన తర్వాత లేచిన తర్వాత ఇలా లంచ్ అది అయిపోయిన తర్వాత అప్పుడైతే స్నానం అయితే చేపిస్తాను. అండ్ వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి పొద్దున్నే చేయించిన వాళ్ళకి కూల్గా ఉంటుంది, అందుకే చేయించాను అనమాట. అండ్ ఇదిగోండి నేను ముందే రెడీ చేసేసుకుంటూ ఉంటాను బాత్ టైంకి ముందుగానే. అండ్ మసాజ్ అయితే అప్పుడప్పుడు చేస్తానండి, రోజు చేయట్లేదు. ఎందుకంటే తను సరిగా ఉండట్లేదు. ఇప్పుడు కొంచెం వచ్చేసింది కదా పాకడం, అది ఇంకా లేస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో నేను కుదిరినప్పుడు చేస్తాను. లేదు అంటే ఇలాగా బాత్ టబ్లో బాత్ ఆయిల్ అని దొరుకుతుందండి ఇక్కడ, అది వేస్తాను అనమాట. మా పాపది వెరీ వెరీ డ్రై స్కిన్ అండి. ఆ డ్రై స్కిన్ కోసం ఏంటంటే డాక్టర్ అయితే ఇలా సజెస్ట్ చేసిందనమాట ఇంటికి వచ్చినప్పుడు నర్సు, ఇలాగ బాత్ ఆయిల్ వేయమని. సో అందుకే నేను ఏంటంటే ఇలాగ బాత్ టబ్ పెట్టినప్పుడు ఇందులోనే చేపిస్తాను తనకి స్నానము. ఇంకా తను లేవకుండా ఇలా టాయ్స్ ఏదో ఒకటి ఇచ్చి ఎంగేజ్ చేసి ఇలా బాత్ టబ్లోనే చేపిస్తున్నాను స్నానం అయితే మాత్రము. అండ్ ముందుగానే అన్నీ మనం రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. స్నానం చేసిన తర్వాత వాళ్ళని పట్టుకుని వాళ్ళని కింద వేసి బట్టలు అవి తీసుకోవడం కన్నా ముందుగానే అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వాళ్ళకు కూడా మనకి కూడా అంత ఏంటంటే ఫ్రీగా ఉంటుంది, కంగారుగా హడావిడిగా ఏమి ఉండదు. సో స్నానానికి వెళ్ళే ముందు నేను అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుని అప్పుడు వాటర్ అది పట్టి పాపకైతే స్నానమే చేపిస్తాను. అండ్ స్నానం చేసిన వెంటనే అయితే మా పాప ఖచ్చితంగా ఫీడింగ్కి ఏడుస్తుందండి. ఏంటో మరి అది అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, ఎలా స్నానం అయిన తర్వాత పాలు ఇవ్వడం ఏంటో తెలియదు కానీ. సో ఇక్కడైతే తను డిమాండ్ చేస్తేనే నేనైతే బ్రెస్ట్ మిల్క్ ఇస్తాను, లేదంటే ఇవ్వను.
సో ఇక్కడైతే నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నాను అనమాట. సో బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కాసేపు పడుకుంటుంది. పడుకున్న తర్వాత తను ఇంకైతే కాట్లో అయితే వేసేస్తాను. సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్. నేనైతే అస్సలు మంచమే పడుకోబెట్టనండి. ఎందుకంటే మంచమే పడుకోబెడితే నాకు వేరే పనులు చేసుకోవడానికి ఉండవు. సో బెడ్రూమ్లో కాట్లో వేసేస్తాను. తను ఎంతసేపు పడుకున్నా అంతసేపే ఆ కాట్లోనే ఉంటుంది. సో అదే అలవాటు అవుతుంది స్లోగా అని చెప్పి. అండ్ పిల్లలు బోర్లా పడుకుంటే మాత్రం ఎక్కువసేపు బోర్లా పడుకుంటే పిల్లలు ఎక్కువసేపు పడుకుంటారు అని అంటారు. సో మా అమ్మగారు అలా చెప్పారని సో బోర్లో పడుకోబెట్టడం ట్రై చేస్తున్నాను, ఎక్కువసేపు పడుకుంటుందేమో అని చెప్పి. తర్వాత లేచిన తర్వాత మళ్ళీ తనకు ఆకలిస్తుందంటే కనుక నేను మిల్క్ ఇస్తానండి. మిల్క్ అనేది ఎప్పుడు తను ఆకలిస్తుంది తన డిమాండ్ బట్టే మిల్క్ అనేది నేను ఇస్తూ ఉంటాను అనమాట. అండ్ తర్వాత ఏంటంటే మా బాబుని తీసుకుని ఇంకా నేనైతే పాపని తీసుకుని లైబ్రరీకి అయితే వచ్చాను. అండ్ అక్కడ బుక్స్ అయితే చూస్తున్నాను. చూసారు కదా, బేబీస్కి అయితే ఇలా సెపరేట్గా ఇలాంటి టెక్స్చర్ బుక్స్ అని ఉంటాయండి. అండ్ బాత్ చేసేటప్పుడు బుక్స్ కానీ లేదంటే ఇలాగా సౌండ్ వచ్చేవి కానీ అండ్ టెక్స్చర్ బుక్స్ అంటారు కదా, అవి కూడా చాలానే ఉంటాయి. సో తను ఏంటంటే ఇలాగ బగ్గీలో వేసి తీసుకొస్తాను. ఆ బగ్గీలో వేసి తను ఉంటుంది. అండ్ మా బాబు ఈ లోపల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో తను అక్కడ చేసుకుంటూ ఉంటాడు. నేను ఇలా తీసుకొచ్చి తిన్ని కాసేపు ఎంగేజ్ చేస్తాను. లేదంటే ఇలాగా బగ్గీకి ఇలా టాయ్స్ అయి పెడుతూ ఉంటాను. తను అలా ఎంగేజ్ అవుతూ ఉంటుంది. కాసేపు అయిన తర్వాత ఊపితే అలా పడుకుందండి. అండ్ ఒక స్లీప్ అయితే ఇలా బగ్గీలో అలవాటు చేస్తున్నాను. ఎందుకంటే మాకు బయటకు వెళ్ళినప్పుడు కొంచెం కష్టం అవుతుంది కదా. సో నేను బయటకు వచ్చినప్పుడల్లా ఇలా తీసుకొస్తూ ఉంటాను అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఇలాగా నేను యాపిల్ ఇంకా పియర్ అయితే ప్యూరీ చేస్తున్నానండి. ఇది కాంబినేషన్ ఆల్రెడీ నేను అన్నీ సెపరేట్గా ప్యూరీస్ అలవాటు చేస్తాను కాబట్టి 6 months నుంచి. సో తర్వాత నేను ఏం చేశానంటే కాంబినేషన్స్ పెట్టడం స్టార్ట్ చేశానండి. సో ఇవాళ అయితే యాపిల్ ఇంకా పియర్ ప్యూరీ చేస్తున్నాను. ఇది కూడా స్టీమ్ చేస్తున్నాను. నాకు స్టీమింగ్ అనేది చాలా యూజ్ అయిందండి ఇందులో, ఈ స్టీమర్లో. సో నేను ఇలాగ పియర్ ఇంకా యాపిల్ ఇందులో వేసి స్టీమ్ చేస్తున్నాను. ఇది ఫిలిప్స్ ఎవెంట్ వాళ్ళదండి, బేబీకి సంబంధించింది. సో మీరు అది ఆన్లైన్లో చెక్ చేసుకోండి కావాలంటే, కానీ ఇక్కడ లింక్స్ అయితే మీరు అడిగితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో మా పాప ఈ లోపల పెట్టే లోపల ఆకలేస్తుంది అని చెప్పేసి జస్ట్ ఇలాగా ఫింగర్ ఫుడ్ కింద ఇక్కడ దొరుకుతాయండి స్నాక్స్ పిల్లలవి, చిన్నపిల్లవి 6 months ప్లస్ అని. సో వాళ్ళకి ఏంటంటే నోట్లో పెట్టుకుని తినేలాగా అలవాటు చేయడానికి జస్ట్ టీత్నింగ్ కానీ లేదంటే వాళ్ళంతటి వాళ్ళు సెల్ఫ్ ఫీడింగ్ అలవాటు అవ్వడానికి కానీ ఇలాగా నేను ఇస్తూ ఉండేదాన్ని. మా బాబు టైంలో కూడా ఇలా ఇచ్చేదాన్ని. అండ్ పాపకు కూడా ఇలానే స్టార్ట్ చేశాను. సో తనకు తినడం అలవాటు అవుతుంది అని చెప్పేసి ఇలా చేతికిస్తే తను నెమ్మదిగా నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ స్లోగా పెట్టుకుంది కూడా. సో ఇలా ఇస్తే అలవాటు అవుతుంది. వాళ్ళు ఏదో తినేస్తారని కాదు, కింద పడేస్తారు కింద కూర్చోబెడితే, కానీ ఏంటంటే తీసుకుని నోట్లో పెట్టుకోవడం అలవాటు అవుతుంది అనమాట. సో ఈ లోపల ఆ ప్యూరీ అయ్యే లోపల మా పాపని ఇలాగా మా బాబు దగ్గర కూర్చోబెట్టాను. సో వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు, ఎంగేజ్ అవుతున్నారు. సో చాలా ఫన్ ఉంటుంది పిల్లలతో. ఈ మూమెంట్ని అసలు మిస్ అవ్వకూడదు కదా. ఈ లోపల నాకైతే ఫ్రూట్ ప్యూరీ కూడా అయిపోయిందండి. వాళ్ళు ఈ లోపల ఆడుకుంటూ ఉంటే నేను ఈ లోపల పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. సో ఇదే అండి, ఫ్రూట్ ప్యూరీ అయిపోయింది. మీరు కాంబినేషన్స్ కాకపోయినా సెపరేట్గా చేయొచ్చు. అండ్ లేదంటే కాంబినేషన్స్ ఏ ఫ్రూట్ అయినా మీ ఇష్టం. అది ఒకసారి 8 monthsకి వచ్చిన తర్వాత పిల్లలకి మనం ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ అలవాటు చేసేయాలి. సో అప్పుడైతేనే మీకు ఈజీగా ఉంటుంది. ఫస్టే మీరు హెవీ ఫుడ్స్ అయితే పెట్టకండి. ఇలాగా ఫ్రూట్ ప్యూరీస్ సెపరేట్గా చేసి దాన్ని కాంబినేషన్స్ పెట్టండి. నేను అంతా సెపరేట్గా ముందు వీడియోలో చెప్పాను. సో మీరు కావాలంటే అక్కడ చెక్అవుట్ చేయండి. అండ్ నేను ఇక్కడైతే డిన్నర్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదండి. 8th month అప్పుడే ఎంటర్ అయింది కదా. సో 8th month కొంచెం అయిన తర్వాత డిన్నర్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఓన్లీ మిల్క్కి ఇచ్చేదాన్ని ఈవినింగ్ నైట్ పడుకునే ముందు కూడా. అండ్ స్లోగా మా పాప అయితే 9 o'clockకి అలాగా ఇంకా స్లీప్కి వెళ్ళిపోతుంది. సో ఇది అండి మా పాప రొటీన్. ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది, కానీ మా బాబు ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, లేనప్పుడు ఒకలా ఉంటుంది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకున్నాను. థ్యాంక్ యూ.